హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మేము ఉర్లగడ్డ కూర ఫ్రై చేసుకుంటున్నాము. వాచ్ మీ. ముందుగా ఒకటిన్నర గంట నూనె, కొద్దిగా తిరగమాత గింజలు, కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, సగం ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు పసుపు, బాగా కలిపెట్టాలి. ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగనిచ్చి కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేయాలి. 4 టమాటా ముక్కలు. ఉల్లిపాయలు వేగినాయి ఫ్రెండ్స్, టమాటా ముక్కలు వేసేస్తున్నాం. కొద్ది కల్లుప్పు, చూసుకొని ఉప్పు సరిపోతే లాస్ట్లో కలుపుకుందాం ఫ్రెండ్స్. ఉర్లగడ్డ వేసేయాలి. ఇది కొంచెం బాగా మగ్గనియాలి ఫ్రెండ్స్. కొంచెం బాగా మగ్గనిస్తే కొద్దిగా అల్లం పేస్టు, కారము వేసేసి 1 గ్లాసు నీళ్లు పోసి కొంచెం మగ్గనిస్తే అయిపోయినట్టే కూర. కారం 1/2 స్పూన్ చాలు ఫ్రెండ్, ఎక్కువ పడకూడదు. ఉప్పు కూడా ఎక్కువ ఉర్లగడ్డలో పడదు, చూసి వేసుకోవాలి, లేకపోతే ఉప్పు కసం అయిపోయిద్ది. ఎక్కువైనా పర్వాలేదు, ఉప్పు ఎక్కువ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అన్నీ వేసేసాను, కలిపేసాను. వాటర్ కూడా సరిపోయినాయి. కొంచెం బాగా మగ్గనిచ్చేస్తే ఇంకా అయిపోయినట్టే. నూనె తేలితే ఉడికినట్టే. ఇంకా ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది, అయిపోయింది. అన్నం కూడా పెట్టేశాను, ఉడుకుతుంది. 2 ఒకేసారి అయిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, వెరైటీ ఆలుగడ్డ. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, మా ఇంట్లో చక్కెరకేళి చెట్టు గెల 1 వీక్ ముందల గెల వేసింది. పెద్ద గెల వేసింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటాయి, ఆర్గానిక్. ఇది మా నిమ్మ చెట్టు. నెక్స్ట్ వచ్చి ఇది మా పనస చెట్టు, హైబ్రిడ్ చెట్టు. ఇది పనస చెట్టు. ఇది మా మామిడి చెట్టు, దాని పక్కనే పెద్దది నాటు పనస చెట్టు అన్నమాట. ఇంకోటి ఇది కూడా పనస చెట్టే. ఇది ఇంకో చక్కెరకేళి 2 ఉన్నాయి. ఇది 2 వీక్స్ పట్టింది ఒక గెల ఇవ్వటానికి. పూర్తి అవ్వటానికి 6 మంత్ పట్టిద్ది. ఇది మా సీతాఫలం చెట్టు, ఇప్పుడే చిన్న కాయలు కాసి ఉన్నాయి. కనపడవు ఫ్రెండ్స్ మీకు, స్పష్టంగా నాకే కనపట్టాలి, మీకేం కనపడుతుంది. ఇది మా కరివేపాకు చెట్టు. ఇది కాకపోతే మొన్నే గాలివానకి పడిపోయింది. ఒక్క రెమ్మ ఉంది కొమ్మ, మళ్ళీ ఎగిరేసిద్దిలే. హలో ఫ్రెండ్స్, ఇది మా డ్రాగన్ ఫ్రూట్స్. కనపడుతుందా ఫ్రెండ్స్? పుల్లలాగా ఒకటి ఉంది కదా, అది డ్రాగన్ ఫ్రూట్స్. జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. అదే, ఇది 6 మంత్స్ అయింది, కానీ ఇంకా పెద్దగా రాలేదు.
మరి ఎప్పుడు కాయలు వస్తాయో నాకైతే ఐడియా లేదు ఫ్రెండ్స్. మీకైతే ఐడియా ఉంటే కామెంట్ పెట్టండి. తెలియదు. ఆ గోడ ఎమ్మిట పచ్చిమిరకాయల చెట్లు వేసాను, మా హస్బెండ్ పీకేశాడు. బ్యాడ్ లక్.